హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ పులుసు ఎలా చేసుకోవాలి ఏంటిదన్నది చూసేద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రండి చూసేద్దాం. కేజీ మటన్ తీసుకున్నాను. మంచిగా శుభ్రం చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కట్ చేసి అన్నిటినీ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిని ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ముక్కలు అనేది కాస్త ఎక్కువ తీసుకోవాలి మటన్ పులుసుకు గ్రేవీ కోసం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఎక్కువనే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే 1 గిన్నెడు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇంకా ఆనియన్ వల్ల మంచి గ్రేవీగా మంచిగా పులుసు చాలా బాగా వస్తుందండి. అలాగే పుదీనాను కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకుందాం. అలాగే పసుపుని కూడా వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మటన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. మటన్ కడిగేటప్పుడు మటన్లోకి కాస్త పుదీనా, 1 పిరికెడన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసి మంచిగా ఇలా వాటర్లో బాగా కడుక్కోవాలి. ఇవి వేసి ఎందుకు కడుక్కోవాలి అంటే నీచు అనే స్మెల్ రాకుండా ఉండడానికి. ఇవి ఆనియన్, పుదీనా వేసి కడిగితే స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగేసుకున్న మటన్ని డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం మటన్ని. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడా కారం వేసుకుందాం. 5 స్పూన్ల వరకు కారాన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ముక్కలన్నింటికి కారం బాగా పట్టుకునేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మటన్ పులుసు వేసుకుంటున్నాం కదా, దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ గ్లాస్ తోటి 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని చూడండి, మీకు కలిపి మరి చూపిస్తున్నాను. ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మాంసం ఉడికినాక కూడా పులుసు అనేది చాలానే వస్తుందండి. ఇప్పుడు దీన్ని విజిల్స్ పెట్టుకుందాము. క్యాప్ పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేద్దాం. 6 విజిల్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, ముక్క అనేది చాలా బాగా ఉడికిపోయింది. అలాగే పులుసు కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి 1 స్పూన్ వరకు, అలాగే మటన్ మసాలా 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకొని, అలాగే కసూరి మెంతిని కూడా కాస్త వేసుకొని బాగా కలిపేసుకుందాం. మసాలాలు వేసినాక కాసేపు కలిపేసుకొని క్యాప్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు రెడీ. ఇప్పుడు వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే. చపాతీలోకి, రైస్లోకి, పూరీల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్ టేస్ట్ మటన్ పులుసు. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీ అయితే ట్రై చేయండి. బాయ్.